వెల్కమ్ టు మన టీవీ. జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రజాగలం పర్యటన ఎమ్మిగనూరులో ఈ నెల 31న ఖరారైనందున 28/3/2024 కర్నూలు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పంచలింగాల నాగరాజుతో కలిసి వెంకటాపురం హెలిప్యాడ్ గౌన్ నుండి తెలుగుబజార్ వరకు రూట్ మ్యాప్ ను పరిశీలించి త్వరలో ఎమ్మిగనూరులో జరగనున్న చంద్రబాబు నాయుడు పర్యటన విజయవంతం చేయగలరని ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజలను పంచలింగాల నాగరాజుతో కలిసి కోరుతున్నారు ఎమ్మిగనూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి. నేను జయనాగేశ్వరరెడ్డి ఎమ్మిగనూరు అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ఇక్కడ ఉన్నటువంటి నాగరాజు గారు కూడా ప్రతి ఒక్కరం సైకిల్కు ఓటు వేస్తే ఈ రాష్ట్ర భవిష్యత్తు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి కూడా ఏ ఒక్క రోజు గెలిచినటువంటి వ్యక్తి భూమి మీద నడిచిన దాఖలాలు లేవు, పరదాలు లేకుండా తిరిగిన దాఖలాలు లేవు. ఈరోజు ఉన్నట్టుండి ఎన్నికలు అనగానే జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు మళ్ళీ రోడ్లు గుర్తుకొచ్చాయి. ఆ రోడ్లలో మళ్ళీ ఈరోజు బస్సు యాత్ర అని చెప్పి మొదలు పెట్టడం చాలా హాస్యాస్పదం. 31వ తేదీ మా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎమ్మిగనూరుకు రాబోతున్నారు. దాని సందర్భంగా ఈరోజు మా ఎంపీ అభ్యర్థి అయినటువంటి పంచలింగాల నాగరాజు గారు ఒక కురవ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తికి ఈరోజు ఎంపీగా ఇవ్వడం అనేది ఒక చరిత్ర. ఎందుకంటే బీసీలు అంటేనే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం అంటే బీసీలు అనే విధంగా 1983 నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించిన రోజు నుంచి కూడా తెలుగుదేశం పార్టీ పెద్ద పీట వేయడం, ముఖ్యంగా ఏదైతే కొత్త వారికి విద్యావంతులకు, బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు పెద్ద పీట వేసిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కింది. మరి ఈరోజు మరొక్కసారి బడుగులకు అవకాశం ఇచ్చి, బీసీలకు అవకాశం ఇచ్చి చరిత్రలో ఒక ఎంపీ అభ్యర్థిగా మళ్ళీ కూడా కురవ సామాజిక వర్గానికి చెందినటువంటి నాగరాజు గారిని ఈరోజు అభ్యర్థిగా పెట్టడం చాలా సంతోషం. రానున్న రోజుల్లో ఎమ్మిగనూరు గడ్డ మీద ఆయన కాలు పెట్టడానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు. పోయినసారి వచ్చినప్పుడే నేను ముఖ్యంగా అడిగాను ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు హెలికాప్టర్లో నుంచి పైన నుంచి చూసినప్పుడైనా కర్నూలులో హైకోర్టు కనిపించిందా? మరి ఈరోజు బస్సు యాత్ర అని చెప్పి ఇప్పుడు భూమి మీద వస్తున్నారు మళ్ళీ. మరి రేపన్నా మీకు కర్నూలులో హైకోర్టు కనిపిస్తూ ఉందా? మీరు ఇచ్చిన మాటలు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టారు, ఈరోజు మళ్ళీ కులాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారు. ఈరోజు కేవలము బీసీల పార్టీలు అని చెప్పి, బీసీలకు టికెట్లు అని చెప్పి మీరు తెలుగుదేశం పార్టీలో ఎంతమందికి బీసీలు ఇచ్చారో కళ్ళారా ఈరోజు లిస్టు చూస్తే మీకు అర్థమవుతుంది. గొంతు దగ్గర నుంచి మాటలో మాత్రం బీసీల మీద ప్రేమ. నిన్న చూశారు, సొంత జిల్లా కడప జిల్లాలో చేనేత కుటుంబం పాల సుబ్బారావు గారు వారి యొక్క భూమిని రెవెన్యూ రికార్డులు బదలాయించి, ఇంకొక పక్కన చూస్తేనేమో ఆ కుటుంబాన్ని వేధించి వైకాపా నాయకుల కబ్జాలతోటి నాకు వేరే గతి లేదు, శరణ్యం లేదని చెప్పి ఆత్మహత్య చేసుకుని ఆ కుటుంబం మరణిస్తే, చేనేతకు సంబంధించినటువంటి వ్యక్తులు, ఈ నియోజకవర్గంలో అభ్యర్థులని చెప్పుకునే వ్యక్తులు ఎక్కడైనా స్పందించారా? కనీసం జగన్మోహన్ రెడ్డి స్పందించాడా? ఈరోజు కేవలం బీసీల మీద ప్రేమ అంటూ టికెట్లు ఇచ్చి చేతులు దులుపుకోవడం కాదు, అది కూడా 20 రోజులు 30 రోజుల ముందు ఇదే నియోజకవర్గంలో, ఇదే కర్నూలు పార్లమెంటులో మొత్తం బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అనేక మంది రైతులు ఈరోజు గ్రామాలు వలసలు వెళ్ళిపోయి వదిలేసి శూన్యంగా మౌనంగా గ్రామాలు ఉంటా ఉంటే, కరువు కాటకాలతో అల్లాడిపోయి నకిలీ విత్తనాలతోటి రైతులు అల్లాడిపోతూ ఉంటే ఒక్క ఎమ్మెల్యే కానీ, ఒక్క మంత్రి కానీ, ఒక్క ముఖ్యమంత్రి కానీ ఎక్కడైనా కానీ స్పందించిన దాఖలాలు ఉన్నాయా? మరి ఈరోజు మీరు బీసీలని మాట్లాడుతున్నారు. ఇక్కడ ఒకటే చెప్తున్నాం, మీకు సిద్ధం అని చెప్పి ఎక్కడికి పోయినా ఊకదంపుడు ఉపన్యాసాలతో మీ సభలు ప్రజాధనంతో, అది కూడా ప్రజాధనంతో ఈరోజు సిద్ధం సభలు పెడుతున్నారు. ఆ సిద్ధం సభల్లో ఒకటి మాత్రం అర్థమైపోయింది, క్షేత్రస్థాయిలో మేము తిరుగుతున్నప్పుడు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. దేనికి సిద్ధంగా ఉన్నారంటే నీ ఫ్యాన్ రెక్కలు విరగొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. రానున్న రోజుల్లో ఇటు ఎంపీ కానీ, ఎమ్మెల్యేగా, శాసనసభ్యుడిగా ఎమ్మిగనూరు నుంచి నాకు కానీ చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి నాయకత్వంలో మా అందరూ కూడా ఉమ్మడి అభ్యర్థులుగా ప్రజలందరూ ఆశీర్వదిస్తారని ఆశిస్తూ రానున్నటువంటి 31వ
31వ తేదీ ఎమ్మిగనూరు నియోజకవర్గంలో మా అధినాయకుడు కాలు పెట్టేటువంటి కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరు యువత కానీ మహిళలు కానీ రైతులు కానీ ప్రతి ఒక్క సామాజిక బడుగు బలహీన వర్గ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అందరూ కూడా పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలు పట్టణానికి విచ్చేస్తున్న సందర్భంగా అందులో భాగంగా నేను కూడా సభా ప్రాంగణాన్ని పరిశీలించడానికి అని చెప్పేసి ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి జయనాథ్ రెడ్డి గారి సమక్షంలో నేను ఆ ప్రాంతాన్ని విజిట్ చేయడానికి వచ్చాను. అందులో భాగంగా నేను ముఖ్యంగా చెప్పేదంటే ఎమ్మెల్యేలు పట్టణ ప్రజలకంతా వాస్తవంగా తెలుగుదేశం పార్టీ పుట్టిందే బీసీ బడుగు బలహీన వర్గాల కోసం పుట్టిన పార్టీ అది. అందులో భాగంగా మంచి ఉదాహరణ ఏమంటే నేనే. ఎందుకంటే ఒక బీసీ కులాల్లో ఉన్నటువంటి ఉపకులాల్లో కులానికి ఇంతవరకు చట్టసభల్లో ఎవరు కూడా స్థానం కల్పించలేదు. స్వాతంత్రం వచ్చే 70 ఏళ్ళు దాదాపు అయినా కూడా ఒక్కసారి కేవీ నరసప్ప గారికి ఇచ్చారు గతంలో 40 ఏళ్ల క్రితం. అప్పటి నుంచి ఇప్పటి వరకు గణనీయమైన జనాభా ఉన్నది కూడా కర్నూలు పార్లమెంట్లో ఈరోజు వరకు ఈరోజు కూడా కర్నూలు పార్లమెంటు స్థానాన్ని అతిపెద్ద స్థానాన్ని కర్నూలు లోక్సభ స్థానాన్ని కురుబలకు కేటాయించి తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అని చెప్పేసి నిరూపించుకున్నది. అందులో భాగంగా బీసీల్లో ప్రతి ఒక్కరూ ఏకమై తెలుగుదేశం పార్టీని విజయ తీరాలకు చేర్చడానికి ప్రతి ఒక్కరు కంకణం కట్టుకొని పనిచేయాలని చెప్పేసి నేను నినదిస్తున్నాను. అంతేకాకుండా బీసీలకు న్యాయం జరగాలని చెప్పేసి బీసీ డిక్లరేషన్ అనేది మనకు సపరేట్గా సార్ నాగార్జున యూనివర్సిటీ సాక్షిగా ఒక పెద్ద డిక్లరేషనే ప్రకటించారు. ఎందుకంటే మేధోమదనం చేస్తారు. గణనీయమైన జనాభా ఉంది బీసీలు. వీళ్ళకు రక్షణ చట్టం తేవాలా ఒకటి కాదు, కార్పొరేషన్లు అయితేనేమి ప్రతి ఒక్కటి ఒక డిక్లరేషన్ మనకు సపరేట్గా ఒక ప్లాన్ ఇచ్చారు. ఇక్కడ ఎమ్మెల్యేలు పట్టణానికి ఎమ్మెల్యే అయినటువంటి శాసనసభ్యులు అయినటువంటి జయనాథ్ రెడ్డి సార్ గారిని, ఎంపీ అభ్యర్థి అయినటువంటి పంచలింగాల నాగరాజు గారిని అఖండ మెజార్టీతో గెలిపించగలరని చెప్పేసి ఈ ఎమ్మెల్యేలు పట్టణ ప్రజలకు నేను